మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. నమస్తే. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. రెప్పవేసి తెరిచే లోపల ఏడాది గడిచిపోయింది. సౌందర్య లహరి కోసం ప్రతి వారం ఎదురు చూస్తున్నట్టే ఉంది. 1, 2, 52 వారాల పాటు మనందరినీ అలరించిన సౌందర్య లహరి అందరి ఆదరాభిమానాల్ని చూరగొంది. 10 సంవత్సరాలు సహాయ దర్శకునిగా, 40 సంవత్సరాలు దేదీప్యమానంగా మహోజ్వలంగా సాంఘిక, జానపద, పౌరాణిక, చరిత్రాత్మక, సోషియో ఫ్యాంటసీ లాంటి అనేక రకాలైన చిత్రాలను 100కు పైగా తీసి తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించి, మైమరపించి, మురిపించి, గిలిగింతలు పెట్టించి, కేరింతలు కొట్టించింది బహుశా నాకు తెలిసిన రాఘవుడొక్కడే. సౌందర్య లహరికి శుభం కార్డు పడేటువంటి ఈ సమయంలో దర్శకేంద్రుడు అందించినటువంటి సినీ వరాల్ని, స్వర్ణోత్సవ స్వరాల్ని ఒకసారి సమీక్షించుకుందాం. దర్శకేంద్రుడు అంటే 110 సినిమాల నాట్అవుట్ స్కోర్, 50 ఏళ్లుగా కొనసాగుతున్న కలర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఇన్నింగ్స్, రికార్డులు సృష్టించిన, రివార్డులు ముంచెత్తిన, అపూర్వ సంచలనాలు సృష్టించిన, అఖండ విజయాలు సాధించిన, నోరు విప్పి మాట్లాడకపోవడం దర్శకేంద్రుడికి మాత్రమే చెల్లింది. మౌనముని ముద్రని వీడి మనసు విప్పి మాట్లాడాలని దర్శకేంద్రుడు నిర్ణయించుకున్నప్పుడు సినిమా పరిశ్రమంతా ఆశ్చర్యపోయింది, ప్రేక్షకులంతా ఆనందపడ్డారు. రాఘవేంద్రరావు గారు మాట్లాడుతున్నారా? నేను నమ్మను. రాఘవేంద్ర గారు మాట్లాడతారా? నాకంటే పెద్ద జఫగాడు దొరకలేదండి మీకు. వెళ్ళు. రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారా? అంతేలేండి, భక్తి చిత్రాలు ఎక్కువ తీశారు కదా, భగవంతుడు ఆయనకి మాటిచ్చాడు. ఏంటి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారా? ఫ్యాంటాస్టిక్. ఎక్కడ? మా రాఘవ మాట్లాడుతున్నాడు. ఆ మౌనం మనసారా మాట్లాడినప్పుడు మనకి మేలు జరిగింది, మనసుకు హాయి కలిగింది. ఈ పండుగ ఏడాది పాటు కొనసాగింది. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంతకాలం నన్ను ఆదరించి నన్ను ఇంత వాడిని చేసిన ఆ ప్రేక్షక దేవుళ్ళకి నా నమస్కారాలు. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సినిమా ఓ సమాహార కళ. మాటలు, పాటలు, నటన, సంగీతం ఇలా దేనికదే ప్రత్యేకం. వీటన్నిటికీ పగ్గాలు వేసి సినిమాని తనదైన పథంలో నడిపించిన దర్శకేంద్రుడు ఎన్నో సన్నివేశాల్ని రసవత్తరంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ అడవి మనిషికి శారద తల్లి అని చెప్పటం ఎలా? నేను నీ తల్లిని బాబు అని చెప్పాలి. మనకి జంజం అనేది చాలా పవిత్రమైంది. దాన్ని ఎంచకుండా కూడా విప్లవం చేయొచ్చు. కొంచెం డ్రమటైజ్ చేయడానికి ఆ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, కులం లేదు, మతం లేదు ఫ్రీడమ్ అనేది ఊరిని టపక్కని తెచ్చేస్తే బాగుండదు.
గాయత్రి మంత్రానికి కానీ జంజానికి కానీ చాలా గొప్ప మీనింగ్ ఉందన్నమాట. సో ప్రకృతి కూడా ఘోషిస్తుంది. లేదా వర్షం లేకుండానే తీయొచ్చు, అవునండి. వర్షం లేకుండా గాలి లేకుండా కూడా తీయొచ్చు. అందుకే దానికి కూడా ఇంటర్కట్ చేసి ఇతని కాలికి దాన్ని గాలిలో ఎగిరేటట్టు చేసి కొంతమందికి సెన్సార్ సైడ్ అబ్జెక్షన్ రావచ్చు. ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ఈ మ్యాజిక్లన్నీ వాడాల్సి వస్తుంది ఒక్కోసారి. అవునండి. ఒక బ్యాడ్ మోటివ్తో ఉన్న వ్యక్తి మంచివాడిగా మారటానికి బ్యాడ్ ఉద్దేశంతో వాడిన చేపలని మళ్ళీ పాజిటివ్గా ఆ సంగీతం మీద వేడ మీద బయటం. ఇంట్లోకి అడుగు పెట్టడానికి వైఫ్కి రైట్ ఉంది అసలు. ఏంటి ప్రతిదానికి అని లోపల రావచ్చు. షీ గివ్స్ సో మచ్ రెస్పెక్ట్ టు దట్ క్యారెక్టర్. బికాస్ శారద వచ్చే సీన్ లో కొంచెం భయం వేస్తుంది. ఇలా కూడా లోపల రానీరా అనే నీకా ఫీలింగ్ వస్తే ప్రజలకు రాబట్టే ఆ సీన్ అంత బాగా పండింది. కొన్ని భావాల్ని ప్రభావాల్ని మాటల్లో చెప్పలేం, కాగితం మీద రాయలేం. 100 పేజీల్లో రాసిన చిత్రీకరించలేనటువంటి సన్నివేశాల్ని దర్శకేంద్రుడు చిత్రీకరించినటువంటి తీరుని, ఆ వివరాల్ని నేటి తరం దర్శకులకి సౌందర్యలహరి కార్యక్రమం ద్వారా అందించిన వైనం అమోఘం, అనితర సాధ్యం. ఒక 16 ఏళ్ల అమ్మాయి వచ్చి ఒక 60 ఏళ్ల వాడిని మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగే సీన్. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. సన్నివేశం ఒకటే, కానీ అది ఎన్నో సినిమాల్లో వస్తూ ఉంటుంది. వచ్చిన ప్రతిసారి అది దర్శకుడి ప్రతిభకి సవాలుగా నిలుస్తుంది. అలాంటి సన్నివేశాల్ని దర్శకేంద్రుడు ఎలా ఢీకొట్టారు, ఎలా డీల్ చేశారు? ఇద్దరు అమ్మాయిలు ఒకరిని ప్రేమించాను అని చెప్పుకునే సీన్ వస్తుంది కదా, అది రొటీన్ సీన్. దాన్ని ఏదో ఒక గిమ్మిక్ చేస్తే తప్ప దానికి ఏమేమి యాడ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందని ఒక దగ్గర ఒక వారం రోజులు నానా మదన పెడితే ఒక ఐడియా వచ్చింది. నీకు మ్యూజిక్ కావాలా, అమ్మాయి కావాలా, ఏదో ఒకటి తెలుసుకో. చెట్టు కింద తీయచ్చు, ఇంకో చోట తీయచ్చు, ఇంట్లో తీయచ్చు. ఈ రొటీన్గా ఉన్న సీన్ని కొత్తగా తీయాలి, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండాలి. నాకు ఆ ఫోటో చూపించండి అన్నప్పుడు ఒకే ఒక ఫోటోలో ఉంటాడు. అది ఎలా ఈ అమ్మాయి చూడకుండా తప్పించుకుంటాం అనేది చాలా ఎక్కువ డ్రమటైజ్ చేసి తీసాం. దర్శకేంద్రుడి సినిమాలో పాత్రలు మాత్రమే కాదు, పరిసరాలు కూడా మాట్లాడతాయి. ఫ్రేమ్లో కనిపించే ప్రతి వస్తువు కూర్చోపెట్టి మరీ కథ చెప్తుంది. వర్షాలు, వర్ణాలు, పత్రాలు, పుష్పాలు ఒకటేమిటి, వెనుకున్న కర్టన్స్ దగ్గర నుంచి ఫోర్గ్రౌండ్లో ఉన్న ప్రాపర్టీస్ వరకు దర్శకేంద్రుడు ప్రతి వస్తువుని వాడుకున్నారు, సన్నివేశాలతో ఆడుకున్నారు. విజయశాంతి కృష్ణ గారి ఫోటో పెద్దది, దాని మీద పడుకొని పాడుతుంది. వితౌట్ ఆర్టిస్ట్ కూడా ఇంత సెక్స్ క్రియేట్ చేస్తున్నారే అని చాలా అసలు చాలా ఆశ్చర్యస్తుంది. అద్భుతమైన సెట్ వేశారండి. ఈ బండి ఏంటంటే నా ఉద్దేశంలో బండిలో అందాల కుప్పంతా వేస్తే ఎలా ఉంటుంది అని ఇండైరెక్ట్ గా అనుకున్నా. కొత్త ఆర్టిస్ట్ తో చేస్తున్నప్పుడు మిగతా ఎలిమెంట్స్ కూడా అంటే లేనిది తలచుకుని ఏడవటం, పర్ఫామ్ చేయటం కష్టం. ఇప్పుడు వర్షం లేకుండా షార్ట్ కి గ్లెజర్ వేసుకోమని, అది బయటికి రాలేదు మళ్ళీ వేసుకోమని ఎమోషన్ ఇదైపోతుంది మళ్ళీ. డ్రామాకి వర్షం హెల్ప్ చేస్తుంది. ట్రైయింగ్ ఎఫెక్ట్ అసలు గ్లెజర్ అంతా పని లేదు. సాఫ్ట్ గా మాట్లాడేప్పుడేమో ఆ సితార్ మ్యూజిక్ ఉంటుంది. ఆయన అక్కడి నుంచి డైలాగ్ లో ఒక హీట్ విషయం వస్తుంది, అంటే ఒక చంపేస్తాననే విషయం. అక్కడ తబలా డ్రమ్స్ వస్తుంటాయి. ఎక్కువ చెప్పకుండా, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా జస్ట్ అది పెట్టండి, ఊరికి ఒక ఫోర్గ్రౌండ్ ఆబ్జెక్ట్ లా ఉంటుంది, కానీ దాని వెనకాల అంత థాట్ ఉంటుంది. నేను సినిమా చూసినప్పుడు షాక్ అయ్యాను. ఈయనతో పనిచేయటం వల్ల ఎక్స్పీరియన్స్ ఏంటంటే జస్ట్ ఒక 4 walls ఉంటే చాలు, ఆయన ఏదన్నా క్రియేట్ చేయగలడు ఆయన. ఇంగ్లీష్ సినిమాల్లో పాటలు ఉండవు, అంతగా కావాలి అనుకుంటే ప్రత్యేకంగా మ్యూజికల్స్ అని తీస్తారు. బట్ ఇండియన్ ఫిల్మ్స్ అలా కాదు, మన జీవితంలో లాగానే అవి సినిమాల్లో కలిసే ఉంటాయి. పాటల చిత్రీకరణలో పేరు మోసిన ట్రెండ్ సెటర్ మన దర్శకేంద్రుడు. ఆ వెనక 2 చేతులు మాత్రమే అలా ఊపుతూ ఉంటాయి. ఇప్పుడు 1 crore సాంగ్ అనేవారు. నిన్ను చేరుకోవాలి. పాలు కావాలా, మురిపాలు కావాలంటే సెన్సార్ కట్ చేస్తారు. ఎందుకు వచ్చింది సేఫ్టీకి, ఆ పాలే చూపించేస్తే అమ్మాయి బికాస్ ఫీజ్ పాలు అమ్ముకునే అమ్మాయి ఇతను జట్కావాడు అన్నమాట. సబ్జెక్టివ్ గా కూడా ఉంటుందని చెప్పేసి వీలున్నంత వరకు ప్రతి షాట్లో పాలు పోస్తారన్నమాట. ఫ్రూట్స్ ఉంటాయి, మిల్క్ ఉంటుంది, బెడ్ లైట్ ఉంటుంది. సో బెడ్ లైట్ మీద పాట తీద్దాం. ఆ బీట్కి ఒక్కో లైట్ వెలుగుతుంది, ఒక లైట్ ఆరిపోతుంది చెప్పి
చేపించుకున్నాం అనమాట. అంటే ఈ అమ్మాయి దేవకన్య, అతను మానవుడు అని చెప్పాలి. దేవకన్య దిగిన కాడి నుంచి ఎలా ఉంది చూసాం అంటే దేవతకి మనిషికి తేడా చూపిస్తేనే కథ మొదలు పెట్టాలి. Saundarya Lahari. So I said, oh, how nice. Even 18 years have gone down, you know. చూసే ఆయన్స్కి ఏమాత్రం ఈ అమ్మాయిని తెలిసినా కూడా వాళ్ళు ఎతికేదానికి కూడా కనెక్షన్ తెలియదు. అందుకే టోటల్ సాంగ్లో ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో కనపడుతుంది కానీ మిగతా అన్ని ఒట్టి కళ్ళు ఒట్టి లిప్స్. అవును, సైకిల్ ఎక్కించినా కూడా ఫేస్ కనిపించాల, నవ్వుతూ ఇట్లా అనుకున్నట్టని. తర్వాత చాలా మంది అడిగారు ఐస్ క్యూబ్ ఎందుకు వేశారని. నాకు ఈయన కొన్ని సాంగ్స్ అసలు ఎస్పెషల్లీ శ్రీదేవి గారితో చేసి దర్శకేంద్రుడి సినిమాల్లో పాటలంటే కళ్ళకి వేడుక, చెవులకి పండగ, మనసుకి ఆనందాల హేళ. జాకెట్లో జాబిలని పారమొదలటం. ఆడియో రిలీజ్ అయింది, సెన్సార్ వాళ్ళ మటుకు ఆ లైన్ మటు తీసామన్నారు. ఆడియోలో అదే ఉంటుంది, ఆడియోలో అదే లిరిక్ లో ఉన్న ఎలిమెంట్స్ ని నొరగ సబ్బు బిళ్ళ ఎక్కడ మిస్ అవ్వకుండా పుట్టి నొరక్కే ఖర్చు. హీరోయిన్ కి నాకు మధ్యన పండు ఉంటుంది. అమ్మాయి కెరీర్ స్టార్టింగ్ సాంగ్ అనమాట. అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తారు కాబట్టి రాఘవేంద్రరావు గారి పాటల్లో క్లారిటీ ఉంటుంది, క్రియేటివిటీ కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ పాటలోనే ఒక కథ కూడా నడుస్తూ ఉంటుంది. కొరియోగ్రాఫర్కి ఏమో గ్రూప్ని పెట్టాలని ఉంటుంది. నాకంటే గ్రూప్ అంటే ఇష్టం లేక కాదు, కొన్ని పాటలు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కి ప్రైవసీ అడ్డం వస్తారు వీళ్ళు. బట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు, వీళ్ళ రొమాన్స్ మనం తీయాలి. బ్రహ్మానందం ఓన్లీ ఆ రోజున 4 hours ఇచ్చాడు. టోటల్ సాంగ్లు యాక్చువల్గా 3 రోజులు 4 రోజులు ఉండాలి. అటువంటిది అతను డేట్స్ లేకపోతే 4 గంటలే వచ్చి పనిచేశాడు అతను. టోటల్ సాంగ్లో బ్రహ్మానందం ఉన్నట్టున్నాడు. డ్యూయట్స్ లో డిఫరెన్స్ తీసుకోవాలని రస్టిక్ రొమాన్స్ పెట్టాలి. అప్పుడు వరకు అమ్మాయి దొరకనంత వరకు హీస్ టు పెట్ దట్ విజన్ పౌరాన్ని. అమ్మాయి కనపడడానికి కొంచెం పట్టించుకోలేదు. ఇక మీకు పావురంతో ఎంత అందంగా రిథమిక్ గా చేశారు. చాలా చోట్ల పావురం ఆ రిథమ్ ప్రకారం అవుట్ ఫీల్డ్ నుంచి విసిరేయడం కానీ, మా మధ్య రావడం కానీ, మా మిస్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఆయన కాన్సెప్ట్. నేను డైరెక్టర్ గారితో 100కు పైగా యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, అలాగే పొలిటికల్ సాంగ్స్, ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వర మహత్యము, గోదా కళ్యాణము అనే టెలిఫిలిమ్స్, అలాగే సృష్టి అనే సీరియలు, షిరిడి సాయి మహత్యం అనే సినిమాకి, వీటన్నిటికీ పనిచేసే అవకాశం కలిగింది. కెమెరామ్యాన్గా ఉన్న నాకు డైరెక్టర్ని చేసిన మొట్టమొదటి వ్యక్తి మా గురువుగారు. ఈ సినిమా ప్రపంచంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే నాకు బాపు గారు, మా గురువుగారు రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు. నాకు భగవంతుడి దయ వల్ల ఈ త్రిమూర్తులతో పనిచేసే అవకాశం కలిగింది. అందులో మా గురువు గారితో ఎక్కువ సాన్నిధ్యంతో గత 20 సంవత్సరాలుగా పనిచేసే అదృష్టం కలిగింది. ఫస్ట్ మూవీ నేను చేసింది రాఘవేంద్రరావు గారి దగ్గర యాజ్ ఏ కో డైరెక్టర్గా అల్లరి బుల్లోడు. మా నాన్నగారు లేరండి, బట్ ఆ ఫీల్ నాకు ఎప్పుడూ లేదు. రాఘవేంద్రరావు గారే మా నాన్నగారు, మా గురువు గారు, మా గాడ్ ఫాదర్ అని ఫీల్ అవుతాను. ఆయన దగ్గర పనిచేయడం నా అదృష్టం. ఫస్ట్ నేను జాయిన్ అయ్యింది శాంతినివాసం సీరియల్ కండి. కోఇన్సిడెంట్లీ ఒకసారి ఆయన పిలిచి నన్ను డైరెక్ట్లీ ఈ డేట్ చెప్పారు, గంగోత్రి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాం అని చెప్పి. హీ జస్ట్ ఇన్ఫార్మ్ మీ. అప్పుడు నాకు అర్థమైంది ఆయన సినిమాలో ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎంత కేర్ తీసుకుంటారనేది. నాట్ ఓన్లీ యాక్టర్స్, ఈవెన్ ద టెక్నీషియన్స్, ద హెయిర్ డ్రెస్సర్స్, ఎవ్రీబడి. విమెన్ ఉంటే వాళ్ళకి హీ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ సేఫ్. హీ ఈస్ ద బెస్ట్. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో పక్షులు పలకరిస్తాయి, పువ్వులు పులకరిస్తాయి, చీరల్లో అందాలు చిగురించి, బిందెల్లో వయ్యారాలు చిందులేస్తాయి, పండ్ల గుత్తులు పానుపులేస్తే పరిసరాలన్నీ పడగ్గదులుగా మారిపోతాయి. దర్శకేంద్రుడి సినిమాల్లో పాటలు ఎందుకంత ప్రత్యేకంగా ఉంటాయి, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎలా ఉంటాయి అని అడిగితే అవన్నీ రాగం బేస్డ్ కాబట్టి అని ఆయన అంటారు. కానీ నా దృష్టిలో మాత్రం అవన్నీ రాఘవేంద్రరావు బేస్డ్. పర్టికులర్ రాగాలు ఏంటంటే హాంటింగ్ గా ఉండే రాగాలు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సౌండ్ తెలియకుండా వర్కౌట్ అవుతుంది ఆడియన్స్కి. ఏ కోరస్ అయితే వాడతామో ఆ కోరసే తర్వాత గుర్తు చేయడానికి పనికి రావాలని లాటి ఫ్లూట్గా మారిపోతుంది. ఆ పాటలో సత్యం శివ సుందరం పెట్టమన్నా. ప్రతిసారి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి ప్రతిసారి ఈ పాట పట్టుకుని వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు కూడా ఏదో ఒక మాట చెప్తుంటారు. అందులో వచ్చిన నగల కోసమే మెడలు ఉన్నది అనేది డైరెక్టర్ గారు చెప్పినాము. అన్ని పాటలు ఇప్పుడు నువ్వు విన్న పాటలు అన్నింటిలో రామ అనే శబ్దం వచ్చింది.
నువ్వు రాయబోతున్న పాట వాళ్ళిద్దరు మొదటి రాత్రి శోభనం, ఆ శోభన గదిలో పాడుకుంటారు. దాంట్లో కూడా రామ అనే శబ్దం రావాలి. ఈ తరం సంగీత దర్శకుల్లో రాఘవేంద్రరావు గారి సినిమాలకి ఎక్కువ శాతం సంగీతాన్ని అందించినటువంటి కీరవాణి గారితో మ్యూజిక్ సిట్టింగ్ ఎలా ఉంటుంది, పాటకి ట్యూన్ ఎలా కడతారు అని అడిగితే డైరెక్టర్ గారు వెంటనే సుమ మీద ఒక పాట రాసేశారు. దానికి అప్పటికప్పుడు కీరవాణి గారు రాగం కూడా కట్టేశారు. ఒకసారి చూడండి. కాదు సుమ కలకాదు సుమ, కాదు సుమ కలకాదు సుమ, లేరు సుమ సరిలేరు సుమ, గడబెడ లొడలొడ లొడ మాటలు వాగు సుమ, బల్ చమత్కారిణి సుమ. ఇలా కూడా ఒక రోజు వస్తుందని కళలో కూడా ఊహించలేదు సార్. 1 2 3 4. కాదు సుమా కల కాదు సుమా, లేరు సుమా సరి లేరు సుమా, కాదు సుమా కల కాదు సుమా, లేరు సుమా సరి లేరు సుమా, గడబిడ లొడ లొడ దడ దడ మాటలు వాగు సుమా, గడబిడ లొడ లొడ దడ దడ మాటలు వాగు సుమా, బల్ చమత్కారిణి నువ్వే సుమా, కాదు సుమా లేరు సుమా సరి లేరు సుమా, గడబిడ లొడ లొడ దడ దడ మాటలు వాగు సుమా, బల్ చమత్కారిణి. ఆ తర్వాత లైన్ పాడి మీరు చచ్చిపోవాలి ఇక్కడ. సస్టైన్. నువ్వే సుమా. ఆయన సినిమాల్లోనే హీరోయిన్లు ఎక్కువ అందంగా ఎందుకు కనిపిస్తారు? ఇది ఒక అందమైన ప్రశ్న. దీని వెనుకున్న రాఘవేంద్ర జాలాన్ని మనందరికీ సౌందర్యలహరి ద్వారా వివరించారు, ప్రేక్షకుల్ని అలరించారు. ఒక అమ్మాయిని అందంగా చూపించే దాంట్లోనూ వల్గర్గా చూపించే దాంట్లోనూ చాలా సన్న లైన్ అంకుల్ అది. మీరు ఏ అమ్మాయినైనా చాలా అందంగా చూపించారు అందరు అమ్మాయిల్ని. హౌ డు యూ డూ ఇట్? ఎందుకంటే వీ వుడ్ లైక్ టు నో. ఏ అమ్మాయి పూర్తిగా అందంగా ఉండదు విష్ణు. కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమందికి నవ్వు బాగుంటుంది, కొంతమందికి నడుము బాగుంటుంది. బాగాలని అవాయిడ్ చేసి బాగున్నాయి మట్టే తీస్తే ఏమైనా బాగుంటుంది అంతే. మిగతా సినిమాలు ఎన్ని చూసినా రాఘవేంద్రరావు సినిమా అనేసరికి అందులో హీరోయిన్ అద్భుతంగా ఉంటది. సో ఆ అమ్మాయిని కరెక్ట్ గా చూపిస్తారు. ఇప్పటి వరకు తమ్మన్నాని వేరే విధంగా చూపించాలంటే రాఘవేంద్ర అంకులే చూపించాలి. ఫస్ట్ జాకెట్ బార్డర్ చూడు, డిజైన్, దాని గజ్జీలు. ఆ రోజుల్లో నీలాంటి ఒక డిజైనరు ఎంత కష్టపడి అది చేశాడు. The beauty of the way that అది ఉంది కదా వెనక, that from behind that వెనక ముసుగు ఇలా ఉంది, వెనక ముసుగు. It looks very nice. హీరోయిన్స్ క్లోజప్స్ అన్ని ఎక్కువ తీయడానికి కారణం ఏంటి? మీరు ఎన్ని సాంగ్స్ చూసారు అంటే అన్ని క్లోజప్స్ ఎందుకు అంత ఫ్రెష్గా అంత అందంగా కనిపిస్తున్నాయంట ఒక్క రాఘవేంద్రరావు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే సాంగ్స్లో ఒక 25 క్లోజప్స్ ఉన్నాయి అనుకోండి. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేసేసి 7 o'clock అంతా రమ్మనేస్తారు హీరోయిన్. ఆ తర్వాత ఫుల్ సాంగ్లో ఎన్ని క్లోజప్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి క్లోజప్స్. అసలు అంటే ఇది హీరోయిన్ ఇట్ ఇస్ లైక్ అ కేక్ వాక్. ఒక హీరోయిన్ రాగానే కొత్త హీరోయిన్తో చేస్తున్నప్పుడు ఫస్ట్ మొహం చూడండి. అసలు నేను టోటల్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్కి ఆ ఫిజిక్కి ఏ డ్రెస్సులు సూట్ అవుతాయి, అక్కడి నుంచి ఫేస్లో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అని చూస్తాను. కళ్ళు పెద్దగా ఉంటే కళ్ళు వాడుకుందాం. ఫస్ట్ టైం కంచిపట్టు చెక్స్ జాకెట్ కి జీన్స్ ప్యాంట్ వేయటం, కాసులు పేరు వేయటం. బట్ హీరోయిన్స్ కోసం there is no better director than you, Guru garu. అందరికన్నా ఈ అమ్మాయికి మిడ్ రిఫ్ ఎక్కువ ఉంటుంది. లెంగ్తీ నడుము లెంగ్తీగా ఉంటుంది. I look best in Balam. But he likes to portray his heroines very beautifully. He concentrates on his heroines and he likes to portray them beautifully. And then I saw some of his films and of course he's portrayed them amazingly. And I also heard that he has some fascination with fruits. And he likes to throw fruits on people. So you not on people, excuse me, on people. On the heroine. అంటే ఓటండి అమ్మాయిల్ని బాగా అర్థం చేసుకున్నారండి ఆయన. ఎవరికి అర్థం లేనిది ఆయనకి అర్థం చేసుకున్నారు, అందుకే అందం ఉంటారు. A thing of beauty is joy forever అన్నారు. దీన్నే సింపుల్గా అందమే ఆనందం అన్నారు ఒక కవి. అందాన్ని ఆరాధించడంలో ఒక ఆనందం ఉంది, అపురూపమైన అనుభూతి ఉంది. ఆరాధనలో ఎన్నో రకాలు, వాటిలో మాటలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి,
వాటితో పాటు పత్రం, ఫలం, పుష్పం, తోయం లాంటివి కూడా ఉంటాయి. దర్శకేంద్రుడి సౌందర్య ఆరాధనలో ఇలాంటివి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. దర్శకేంద్రుడి సినిమాల్లో గరిమ నాభి మీద పుష్పమో ఫలమో పడ్డం ఆనవాయితీ కదా, ఆ అవకాశం మీకు రాలేదా, తప్పించుకున్నారా? ఒంటి మీద ఏం పడినట్లేదు. అల్లరి మొగుడులో ఆరెంజ్ పండు ఆన్ మై స్టమక్, దాంట్లో నుంచి మొదలైంది, పుచ్చకాయ దగ్గర ఆగింది. ఏం పిల్లది ఎంత మాటన్నది, నా పొట్ట అంత స్టడీ అయిపోయింది, అంత లోపల పూలు వేసి. బట్ ఏమైనా సరే సార్ గారి పండు నీకోసం ఎదురు చూస్తుంది. అది ఒక సొవెనియర్ గా నేను తీసుకెళ్ళిపోతాను. కాదు, అది ఆయన కొట్టాలి, తగలాల్సిన చోట తగలాలి, బౌన్స్ అయ్యిగా తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. దర్శకేంద్రుడి దర్శకత్వం అనగానే వెంటనే మీకు గుర్తొచ్చేది ఆప్షన్ ఏ ఎమోషనల్ డ్రామా, బి మ్యూజికల్ వండర్, సి పూలు పళ్ళు డాష్ డాష్ డాష్. పూలు పళ్ళు నీకేం పోయింది చెప్పడానికి? మళ్ళీ చదువు సరిగ్గా. పూలు పళ్ళు అంకుల్ అసలు కాదు, ఈ క్వశ్చన్ చదవ అసలు పూర్తి క్వశ్చన్ చదవాలా? ఏ ఎమోషనల్ డ్రామా, బి మ్యూజికల్ వండర్, సి పూలు పళ్ళు బొడ్డు. పూలు పళ్ళు బొడ్డు. మేము ఒక్కొక్క ఫ్రూట్ చెప్తే మీరు ఒక్కొక్క హీరోయిన్ పేరు చెప్పండి. వామ్మో, వీళ్ళు చాలా ప్రిపరేషన్ తో వచ్చారు సార్. మనమే ప్రిపేర్ అయ్యాం అనుకున్నాం. ఓకే, ఏ ఫ్రూట్ ఎవరి దీని మీద వేస్తానని అదే, లేకపోతే ఏ ఫ్రూట్ ని కంపేర్ చేస్తాను? కంపేర్ నాకు కంపేర్ చేయడం కన్నా వేయడమే బెటరా? ఓకే. Likes to throw fruits on the girl's stomach. And I wasn't scared. Yes, exactly. And I saw the films and I saw some scenes. Thankfully, what I saw was just small fruits like this, like grapes and all. So I was like, okay, thank God. It's just grapes, right? వాటర్ మెలన్ కొడేస్తారు అనుకుందా ఏంటి? అప్పుడప్పుడు డైమండ్స్ గిమెంట్స్ చేస్తే అబ్జెక్షన్ లేదు. As long as it's not a watermelon and a papaya, it's okay. డైరెక్టర్ గారు ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు, అందులో మీరు స్పెషల్ అపియరెన్స్. ఏ ఫ్రూట్ అండ్ ఏ ఫ్లవర్ కావాలనే చాయిస్ మీకే ఇచ్చారు. Strawberries. మీరు వేయలేదు. ఓకే, ఫ్యాంటాస్టిక్, అదే అయిపోయింది. మంచి స్ట్రాబెరీస్ Or if they disappear from the set, తీసుకుని వెళ్ళిపోద్ది, తినేసిందని. ఓకే. Then which flower? orchids. Do we have orchids here? Yeah. ఈ పళ్ళు ఏంటి? పూలు. ఈ పూలు ఏంటి? పూలు పళ్ళు. ఆ తొట్టె ఏంటి? ద్రాక్ష నుంచి మొదలెట్టి ద్రాక్ష నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి గుమ్మడికాయ వరకు అన్ని మొత్తం అసలు. అంటే ఏ వేసినా సరే, ఎన్నిసార్లు వేసినా సరే, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పినా ఎక్కువ సార్లు చేస్తే రొటీన్ అనుకుంటాం. ఈ ఒక్కదాని అసలు ఎప్పుడు వేస్తారో అని వెయిటింగ్ మేము. ఎప్పుడు ఏ రకంగా వేస్తారు, ఎక్కడ ఎలా వాడతారు, అసలు ఏంటండి అసలు వేస్తారుకి తగిలిందుకి తేడా చెప్తాను. ఓకే, సూపర్. నేను చేసింది ఏంటి చెప్పండి. అతను వెంకటేష్ ఉయ్యాల్లో కూర్చుని బాగుండం తాగుతుంటే ఒక అందమైన అమ్మాయి కనబడితే బాగుండం తీసి అందులో పడేసాడు. ప్రతి దాని వాటర్ వచ్చే ఆమె ప్రతి షాట్ లో ఇందులో చేసింది ఏమి లేదా? ఆ అమ్మాయి ఉత్తరం రాసుకుంటానంటే నా గురించి కూడా పాట రాస్తున్నారా అని జామ చెట్టు చిలక గిలగిల కొట్టుకుంటే సముద్రం పక్కన ఆడతామంటే అల్లు వస్తే సార్ బాగుంది మీరు చెప్పింది. ఇప్పుడు మేము కూడా చాలా తోటల్లో, సముద్రాల్లో, వాటర్లో చేసాము. మాగల పడట్లేదండి. రాఘవేంద్రరావు గారు, తెల్లారితే పాట షూటింగ్, అది కూడా హీరోయిన్ మీద సోలో సాంగ్. కానీ హీరోయిన్ ని సాయంత్రం కుక్క కరిచింది. బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు. షూటింగ్ చేసి తీరాలి, టైం లేదు, మీరు ఎలా తీస్తారు? బొడ్డు పరిస్థితి ఏమిటో అంతేగా, సినిమా పరిస్థితి ఏమిటో కాదు. కుక్క కరిచింది దీప్తిగా. అవును. దీప్తి రియాక్షన్ ఫేస్ది, బొడ్డు నీది కానీ వేరేవాడు. గ్రాడ్యువల్ గా విలన్ గెటప్ మారింది, కానీ బేసిక్ గా విలనే కదా. అలాంటి విలన్ చేత కుట్రలు కుతంత్రాలు చేయిస్తూనే, చివర్లో చీవాట్లు చెప్పుదెబ్బలు తినిపిస్తూనే, నడి మధ్యలో కామెడీ సృష్టించేలా చేయడం మాత్రం రాఘవేంద్రరావు గారికే చెల్లింది. ఆయన మొదలుపెట్టిన ట్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద థింగ్ ఈస్
విలన్తో కామెడీ చేయించడం. అవునరే మీసాలంటే గుర్తొచ్చింది, మన మధ్యన పొలం నుంచి మొక్కజొన్న తోటలోకి వెళ్తున్నాను రా, సర్రని ఎదురొచ్చింది 6 అడుగులు తాష్మం, పడగెప్పేలా నిలబడింది. అది నా కళ్ళలోకి చూసింది, నేను దాని కళ్ళలోకి చూశాను. ఆ పళంగా ఒకటే మాట అందరా అయ్యా అంటూ ఉంటారు పక్కన, ప్రతి సెంటెన్స్ పక్కన అంటూ ఉంటారు. ఆ పళంగా ఒకటే మాట అందరా, అయ్యా మీసాలు పెద్దెక్కట్రాయుడు గారు, నా తల మీద ఉన్న కృష్ణ పాదాల కన్నా మీ మీసాలే చాలా గొప్పగా ఉన్నాయండి అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయిందిరా. సినిమా అంటే ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి, కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉంటాయి. వాటిల్లో ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. అలాగే ఆయనకి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది సైలెంట్ గానే ఉంటూ వైలెంట్ గా కనిపించే ఫ్లాష్ బ్యాక్. మీకు భయంకరమైన కోపం అని కూడా విన్నాం, దానికి ఏం చెప్తారు? ఎందుకు అంత కోపం? ఆ కోపంలో అంటే నా కళ్ళజోడు నేను పగలగొట్టుకోవటం, నా చొక్కా నేను చించుకోవటం, నా గడియారం నేను పగలగొట్టుకోవటం, నా చేతిలో మైకు పగలగొట్టుకోవటం తప్ప అవతల మీదకి వెళ్తాం. కళ్ళజోడు అన్నది చాలా ఫేమస్. ఇప్పటికి ఎన్ని వేలు పగిలిపోయో విరిగిపోయో మాకు తెలియదు, కానీ బట్ నా మీద కూడా అది కోపం వచ్చింది. ముందంతా కళ్ళజోళ్ళంతా విరక్కొడతారట, అది నాకు తెలియదు, అదంతా నేను చూడలేదు. సార్ వైలెంట్ ఫ్లాష్ బ్యాక్ ఆయనకి కోపం వస్తే ఇక్కడ కాలు వేసుకుని ఇది ఇట్ బి షేకింగ్, టంగ్ 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 టంగ్, ఇది ఎంత స్పీడ్ గా షేక్ అవుతుందో అంత కోపం ఉందన్నమాట. సరే రెడీ అయిపోయి గబా 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 నేను బండిలో కూర్చొని ఆ కార్ ఇలా పాస్ అవుతుంది అనమాట. ఇలా పాస్ అవుతుంటే నేను యాక్చువల్ రాఘవేంద్ర గారి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇమాజిన్ చేయలేదు. ఒక షాట్ ఉంది కదా అండి, మీరు బత్తాకాయలు వేస్తారు, నా పొట్ట మీద ఇలా సైడ్ సైడ్ తగిలి నేను డాన్స్ చేయాలి. టమ్మీ షాట్ అండి, బత్తాకాయ వేస్తాను కానండి పక్క నుంచి కమెంట్ చేస్తున్నాడు ఈయన ఫేసే. ఇప్పుడు బత్తాకాయ వస్తే నెక్స్ట్ వచ్చి పుచ్చకాయ ఉంది చూడు అక్కడ, ఇంత పెద్ద పుచ్చకాయ వేస్తాను, నేను నవ్వితే నా టమ్మీ షేక్ అయింది. ఇంకా డైరెక్టర్ గారు అన్నారు, అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన యాంగర్ చూసింది. సూట్ కేసు తీసుకొని 4 కళ్ళజోళ్ళు ఉండే, మళ్ళీ ఇంకో కళ్ళజోడు, అప్పుడు కొద్దిసేపు తర్వాత మళ్ళీ రాత మొదలు, సీన్ మొదలు, షార్ట్ మొదలు. నేను డైరెక్టర్ గారి దగ్గర పాండురంగడి సినిమా నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. సార్ దగ్గర పనిచేయడం అనేది నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటారు అనేది, సినిమా తీసే విధానం ఏంటి, ఇవన్నీ చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసే అదృష్టం మాకు దక్కినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. హిమ్మత్వాల అనే సినిమా దగ్గర నుంచి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో పరిచయం అవటం వల్ల అక్కడి నుంచి నేను కంటిన్యూ అయ్యానండి. ఆయనతో పనిచేసిన తర్వాత ఎంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ కెమెరామెన్ అందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను పరిచయం చేసుకున్నారు. వాళ్ళు కూడా నాకు కుటుంబ సభ్యులుగా అయిపోయారండి. ఇదే జీవితం ఇలా కంటిన్యూగా ఉంటే నాకు చాలండి. దర్శకేంద్రుడి మార్గదర్శకత్వంలో నడక నేర్చిన వారు, నటీనటులుగా, దర్శకులుగా, సాంకేతిక నిపుణులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారంతా సౌందర్య లహరికి అతిథులుగా విచ్చేశారు. గురువు గారితో తమ సరదాల్ని సరాగాల్ని పంచుకున్నారు, నవ్వుల పువ్వుల్ని పూయించారు. శ్రీదేవి గారు నేను కూడా చాలా అన్యోన్యంగా ఉంటాం కదా, కాబట్టి డైరెక్టర్ గారు దాంట్లో మాకు కాదు, మీరు అన్యోన్యాన్ని ఎందుకు అంత స్ట్రెస్ చేశారు? అది సీన్లో పార్ట్ లాగా ముందు చేయటం కోసం, నువ్వు ఇట్రామా అని చేపట్టుకుని, నువ్వు ఇట్లా తర్వాత తను ఇట్లా చెప్తుంది అని గబుక్కుని ఇట్లా చేతితో కలపడానికి. మామిళ్ళ తోట కాడ పండిస్తే, మరుమల్ల తోట కాడ పూవిస్తే, ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి కొత్తి కుదేశాడే అబ్బాడిదమ్మ. నాకు ఎక్కువ నచ్చిన పాట ఇంకోటి ఏంటంటే, డైరెక్టర్ గారిది కేడి నెంబర్ 1లో నేను రామారావు గారు చేశాం. అందిస్తా అమృతం కొట్టు గురు, కొట్టకుంటే సచ్చినంత ఒట్టు గురు, గురు 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 గురు. దాంట్లో ఒక రామారావు గారు నేను ఢీ కొట్టుకునేటట్టు ఒక షాట్, ఒక్క కొట్టు కొట్టారు అంతే, అక్కడి నుంచి సమ్మర్ సాల్ట్. నాకు మీ డ్రీమ్ లో ఎవరు వస్తారు? నాకు అడిగినప్పుడు చూసినప్పుడు జయసుధ జయప్రద వచ్చేవారు, దాని తర్వాత ఎవరు రాలా. ఆవిడ చూపి నా తోటలు కూడా మొత్తం చూపెట్టి దానికనే ఆ సినిమా తర్వాత అందరూ నువ్వు షార్ట్ చేసుకో ఇదే అన్ని సినిమాలో నన్ను షార్ట్స్, నీ తొడలు బాగుంది, హీరోయిన్ తొడల గురించి మాట్లాడండి, నా తొడల గురించి మాట్లాడు. దేవుడా
బెడ్రూమ్ సాంగ్ అంటే నాకు ఏం తెలియదు హౌ టు గివ్ ఎ సెక్సీ ఎక్స్ప్రెషన్. సో గురు గారు సెడ్ ఓకే గివ్ ఎక్స్ప్రెషన్ లైక్ యు ఆర్ ఇన్ పెయిన్. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ పిర్రబుగ్గ ముద్దు తెలిసిక చి 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 సిగ్గా. 18 years అయినా బ్రహ్మానందం గారిలో ఏ చేంజ్ లేదు. వాళ్ళు కనపడుతున్నా కళ్ళద్దాలు పెట్టుకోవడం తప్ప. అది మీ ట్రేడ్ మార్క్ అండి. ఆ భయంగా డోర్ తీసి ఇంకా ఆ సీట్ లో ఎలా కూర్చున్నానంటే అండి ఇలా ఆ సీట్ లో గాలిలో కూర్చున్నట్టు అలా కూర్చొని నరకం చూపించారండి. ఒక పక్కన డైరెక్టర్ గారు డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్ లో మనం కూర్చున్నా అన్న ఆనందం అసలు ఏమాత్రం లేకుండా. దాని తర్వాత అన్ని చూస్తున్నాను సార్. ఇప్పుడు ఆ లుంగి మధ్యలో జారిపోయింది కదా చిరంజీవి గారిది, అది రియల్ గా జరిగిందా యాక్సిడెంట్ గా జరిగిందా? పడిపోయింది, మేనేజ్ చేస్తాడు. ఏం లేదురా, ఇప్పుడు రిసెప్షన్ అయిపోతే ఏంటిది ప్రోగ్రామ్ ఏముంటుంది సార్? ఇవాళ జడ్జి దగ్గర జనారే ఉంటుందండి అన్న. అరే మంచి పాయింట్ చెప్పా. సరే ఆ జడ్జి దగ్గర జనారే ఇక్కడికి వచ్చి చేసుకుంటాను ఎవరికంటే సార్ పిల్లలు మీరు గాడి చేస్తారు. ఏం సక్కగున్నారో నా సొట్ట సింపలో చిక్కుగున్నారో ఐ సారీ ఐ ఫర్గాట్ ద లిరిక్స్. పక్కన నువ్వు ఉంటే నాకు రెక్కలు ఉన్నట్టే, రెక్కలు నొక్కుంటే నాకు వాట్ వాస్ ద లైన్ ఐ ఫర్గాట్. నవ్వుతుండే రండి మీరు వచ్చి పాడేయాలంతే. ఇంకా ఈ మధ్య నేను చాలా పేపర్ చదివా, మైక్రోసాఫ్ట్ నాదెళ్ల సత్య అని వచ్చాడు కదా. అవునండి. అతను నా ఫ్యాన్. నాకు ఒక గ్యాడ్జెట్, కొత్త గ్యాడ్జెట్ ఒకటి ఇచ్చాడు. అదేంటంటే డ్రీమ్ కన్వర్టర్ అన్నమాట. ఆ రోజు ఒక రోజు డ్రీమ్లో నీతో సాంగ్ తీసాను, నేను తీసేసాను, అది అందులోకి వచ్చేస్తుంది. అది ఒకసారి చూపిస్తాను, నువ్వు చేసావు నా పిక్చర్లో. నీ కావలసింది నా దగ్గర ఉంది, నీ కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుక చూసుకో ఈ వేడుక. సౌందర్య లహరిలో కొన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా వచ్చాయి. మరి వాటికి ఎలాంటి సమాధానాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఆయన డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయలేదు, ఇవాళ కంప్లైంట్ చేస్తున్నాను. ఎందుకో తెలీదు, ఆయన సినిమాలో నాకు వేషాలు రాలేదు. ఎందుకు రాలేదు మరి మీరు ఇవ్వలేదు. చెప్పాలి మీరు సమాధానం దీనికి. ఎవరో దుష్ట శక్తులు ఏదో అడ్డపడి ఉంటాయి. ఎవరు హాట్ ఎవరు నాట్? తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, శృతి హాసన్. తమన్నా. అల్లుడు గారి సినిమాని రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్కి మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు సూట్ అవుతారు? విష్ణు. నారాయణరావు దగ్గరికి వెళ్ళినాడు, నా దగ్గరికి ఎందుకు రాలి అసలు డైరెక్షన్ ఛాన్స్ కోసం? అదే సోదరా, ముందు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నా దగ్గరికి ఎందుకు రాలేదనా? నన్ను ఎందుకు అడగలేదు, హీరోగా చేయమని అల్లుడు గారి వరకు ఎందుకు వెయిట్ చేసావు అంటున్నా. సోదరా, అది చెప్పాలంటే ఒక విధంగా నాదే తప్పు, ఇది చరిత్రలో రాసుకోవాల్సిన విషయం. ఏ హీరోయిన్ తో చేయటం ఎక్కువ మీకు ఇష్టం? ఎవరిని అడిగినా కూడా శ్రీదేవి అంటారు. శ్రీదేవికున్న క్వాలిటీస్, జయప్రదకున్న ఫ్యామిలీ అపియరెన్స్, జయసుధకున్న ఒక బేబీ ఫేసు, రమ్యకృష్ణకున్న గ్లామరు, ఇట్లా మిగతా అందరూ రంభ కానీ తాప్సీ కానీ అట్లా ఎవరిలో ఏదుందో అది వాడుకుంటాం తప్ప వీళ్ళే పర్టికులర్గా కావాలని ఇన్సిస్ట్ అనేది ఎప్పుడు లేదు. Which was the sexiest waist for you to throw a pallu at? Of all your heroines, top 3 నడుములు. Super question. Top 3 నడుములు. అది ఫ్రాంక్ గా చెప్పాలి. రమ్య ఉన్న సంగతి మర్చిపోండి. రమ్య ఇక్కడ ఉన్న టాప్ ఫస్ట్ 2 లో వస్తుంది. ది బెస్ట్ అంటే మీకు అబ్బా ఒక స్త్రీత్వం ఉట్టిపడే ఒక అందమైన నడుము, ది బెస్ట్ నడుము మీ దృష్టిలో ఎవరిది? తిరిగిలేదా దానికి? సౌందర్య లహరికి విచ్చేసి దర్శకేంద్రుడితో తమ హృదయాన్ని పంచుకున్న అతిథులు,
ఆనాటి విశేషాల్ని గుర్తు చేసుకున్న దర్శకేంద్రుడు పరస్పరం భావోద్వేగాలకి లోనైన ఆర్ద్రమైన సన్నివేశాలు, అరుదైన స్మృతి పరిమళాలు. ఈ షాట్ అనక చాలా పెద్ద హృదయం ద్రవించే కథ. ఈ షాట్ చేసిన తర్వాత ఏ షాట్ అయిన తర్వాత అయినా కూడా ఇమీడియట్గా ఆయన మళ్ళీ ఫ్రెష్ నెక్స్ట్ షాట్ రెడీ అంటాడు. ఒక 10 minutes రెస్టారెంట్ బ్రదర్ అన్నారు. కూర్చుండిపోయారు. దగ్గరికి వెళ్ళాను. అదే ఫుల్ చూస్తూ ఉంటానే ఎంత ఎమోషనల్ చేశారు. అంటే ఏం లేదు, ఇట్స్ ఆల్ రైట్, ఏం లేదు, కొంచెం రెస్ట్. తర్వాత ఎప్పుడో సీఎం అయ్యి అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేసుకొచ్చిన తర్వాత నాకు ఒకసారి చెప్పారు పర్సనల్గా, ఫస్ట్ పెయిన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక్కసారి నాకు ఏమైనా అయి ఉంటే ఏమయ్యేది, అంత ఎమోషన్. అంటే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఆయన విశ్వరూపమే. ఆ శబరి కన్నీళ్ళు చుక్క పడిన పాదాలు లాస్ట్ షాట్ అయిపోయింది. అన్నగారు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఫర్ దాట్. టు బి వెరీ ఫ్రాంక్, when this film was commenced, చాలా మంది they kept saying I was an unlucky artist, and there was a time when few producers booked me and removed me. This function and this film means a lot to me, and for this I'd like to thank Mr. K. Raghavendra Rao, producer Krishna Mohan Garu, and Mr. Mohan Babu Garu. And I take leave. అన్నమయ్య సినిమా చూశాక సినీ విమర్శకులు శిరస్సులు వంచారు, దర్శకేంద్రుడు కీర్తి శిఖరాల్ని అధిరోహించారు. కస్తూరి మృగం నాభి నుంచి కస్తూరి ఉత్పన్నమయ్యి అది సువాసనల అరణ్యమంతా వెదజల్లుతుంది. కానీ స్వయంగా కస్తూరి మృగానికి తెలవదాకా కస్తూరి తన నాభి నుంచే వస్తుందని. అట్లాగే ఈ అన్నమయ్య శ్రీరామదాస్ చిత్రాలకి దర్శకత్వం వహిస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారికి కానీ, అభినయిస్తున్నప్పుడు నాగార్జున గారికి కానీ వారు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాల యొక్క అభ్యున్నతికి, పరిరక్షణకు ఈ చిత్రాల ద్వారా పాటుపడుతున్నామన్న సంగతి మాత్రం ఖచ్చితంగా వారికి తెలిసి ఉంటుందని నేను అనుకోను. ఈ భక్తికి సంబంధించి ఆధునికమైనటువంటి యువత ఇదేదో మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదులే అని తోసేసేటువంటి నేపథ్యంలో అద్భుతమైనటువంటి నెంబర్ 1 కళాకారుడిగా యువ హృదయాల్లో చోటు చేసుకున్న నాగార్జున గారి ద్వారా 2 పాత్రలను అభినయింపజేసినటువంటి రాఘవేంద్రరావు గారు అద్భుతమైనటువంటి సేవలు చేశారు. నాకు ఈ సందర్భంలో ఈ రామదాసు అన్నమయ్య 2 చిత్రాలని అద్వానీ గారు, లాల్కృష్ణ అద్వానీ గారు చూసినటువంటి సంఘటన నాకు తెలుసు. ఆయన పార్లమెంటరీ అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా ఉండగా వారి దగ్గర నేను ఉపాధ్యక్షుడిగా 4 సంవత్సరాలు పనిచేశాను. ఆయన ఈ 2 చిత్రాలను చూసి ఆయన చేసినటువంటి కామెంట్ ఏమిటంటే, ఈ 2 చిత్రాలని కనుక మనం హిందీలోకి డబ్ చేసి భారతదేశం మీద వదిలిపెడితే నేను చేసినటువంటి రథయాత్రలు లాంటి 100 రథయాత్రల ఫలితం ఈ 2 చిత్రాలు లాగిస్తాయని చెప్పినటువంటిది అమోఘమైనటువంటి కామెంట్. ఆయన నోట్లోంచి సామాన్యటువంటి మాటలు రావు. ఆ తర్వాత ఇంటింటికి అన్నమయ్యని రామదాసు కీర్తనలు కూడా జనసామాన్యం పాడుకునేది. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అన్నాడు, అర్థమైపోతుంది. ఎవడబ్బ సొమ్మని చెప్పని అన్నాడు. అంటే ఇంట్లో మనం మాట్లాడుకునేటువంటి జనసామాన్యం మాట్లాడేటువంటి ఆ గీతాలని నాగార్జున గారి ద్వారా ఈయన పలికించినటువంటి తీరు ఎంత హృదయంగా ఉందంటే అది ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తట్టేటి విధంగా ఉంది. నేను ఈ 2 చిత్రాలని దర్శకత్వం వహించి మళ్ళీ ఒక 50 సంవత్సరాల పాటు తిరుపతి వెంకటగౌర పాండవోద్యోగాల తర్వాత ఈ రామదాసు అన్నమయ్య పాత్ర ద్వారా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలని ముందు తరాలు వాళ్ళకి అందించి 50 సంవత్సరాల పాటు నిలబెట్టినటువంటి రాఘవేంద్రరావు గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాకు నువ్వు తీసిన అన్ని సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఈ రోజుకి ఎన్నిసార్లు నేను స్టేజ్లో చేస్తాను.
పుట్టించడం సూర్యుడికి సహజం, వెన్నెల కురిపించడం చంద్రుడి నైజం, మరి రికార్డులు సృష్టించడం దర్శకేంద్రుడికే సొంతం. ఆల్ టైమ్ గ్రేట్ అడవి రాముడితో ప్రారంభమైన ఈ అలవాటు ఆయనకి అలవోకగా మారింది. తెలుగు సినిమా వాకిట్లో రికార్డుల తోరణాన్ని కట్టింది. కమర్షియల్ సినిమా కలెక్షన్స్ తెలుగు సినిమా హిస్టరీలో అడవి రాముడు సినిమాని ఎట్లా చెప్పొచ్చు అంటే, నా అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కాలాన్ని విభజించినట్టు అడవి రాముడికి ముందు అడవి రాముడికి తర్వాత ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 23 లక్షలతో బిగిన్ అయ్యి అక్కడి నుంచి 4 crores టోటల్ గా పే చేసింది. అప్పటికి ఫస్ట్ వీక్ 23 లక్షల రికార్డు. అప్పటి వరకు ఆ 23 లక్షలు వేరే ఎవరికి రాలేదు. రామారావు గారు మాత్రం ఆ 23 లక్షలని ఒక 15-16 సార్లు దాటారు. అప్పటికి తెలుగు సినిమా ప్రీవియస్ హైయెస్ట్ కలెక్షన్ రికార్డు 1 crore దానవేర సురకర్ణ లవ్ సినిమాలు వచ్చినాయి. ఇది ఏకంగా 4 crores కలెక్ట్ చేసింది. అంటే రిపీట్ ఆడియన్స్ అంతగా చూడటం ఆ సినిమా అంత సక్సెస్ అవడానికి కారణం. ఎకనామిక్ లెక్కల ప్రకారం అడ్జస్టెడ్ ఎకనామికల్ స్టాటిస్టిక్స్ అంటారు. వాటి ప్రకారం చూస్తే అప్పటి డబ్బుకి ఇప్పుడు విలువ కడితే ఆ సినిమా కలెక్షన్ ఒక 300-400 crores. ఒక సంవత్సరంలో 8 సినిమాలు చేశారు. దట్ ఈస్ 1981. ఒకే సంవత్సరంలో 7 సినిమాలు అలా 2 సార్లు చేశారు. 1985 and 86. ఒక్క సంవత్సరంలో 6 సినిమాలు చేశారు. 1980లో. ఒక్క సంవత్సరంలో 5 సినిమాలు చేశారు. అలా 5 సార్లు 77, 82, 83, 84, 88. దెన్ ఒక సంవత్సరంలో 4 సినిమాలు అలా 2 సార్లు. దట్ 78 and 92. ఒక్క సంవత్సరంలో 3 సినిమాలు అలా 6 సార్లు చేశారు. సంవత్సరానికి 3 సినిమాలు 6 సార్లు. 79, 87, 89, 94, 96 and 98. 1975 నుంచి 2006 వరకు అంటే 31 సంవత్సరాల పాటు దర్శకేంద్రుడి క్యాలెండర్ లో సినిమా లేని సంవత్సరం లేదు. రాఘవేంద్రరావు గారి పేరు చెప్తే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇలా ప్రతి శాఖకి చెందిన ప్రముఖులు ఎందరో హర్షిస్తారు. ఆయనపై తమకున్నటువంటి భక్తిని, గౌరవాన్ని, అభిమానాన్ని హృదయపూర్వకంగా వర్షిస్తారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాల్ని, తెలుసుకున్న అంశాలని సౌందర్య లహరి ద్వారా మనందరితో పంచుకున్నారు. సో ముందు ఆయన ఆకారం కన్నా ఆయన వచ్చినప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయండి. రాఘవేంద్ర గారు బయటికి రావటం, ఇలాంటి ప్రోగ్రామ్ చేయటం ఈటీవీ ద్వారా ఈ రోజున ఆయన మనోగతాన్ని, ఆయన మనోభావాల్ని, ఆయన అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని ఈ రోజున ఈ రకంగా ప్రేక్షకులకి తెలియచేయటం అన్నది అది ఇట్స్ వండర్ఫుల్. బోనీ కపూర్ మా హస్బెండ్, ఆయన చెప్పారు, నేను చాలా చాలా కృతజ్ఞతని, చాలా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు రాఘవేంద్రరావు గారు. ఆ హిమ్మత్ వాలాలో కానీ నువ్వు యాక్ట్ చేయకుండా ఉంటే, ఇక్కడికి ఈ బాంబే ఇండస్ట్రీకి నువ్వు రాకపోయింటే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు, మనకి 2 పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. అందుకు ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నానని. ఇతను హోమియో పిల్ లాంటి వాడని నా ఫీలింగ్. తినటానికి హ్యాపీగానే ఉంటుంది, జబ్బు తగ్గుతుంది. మావన్నీ కూడా ఆయుర్వేదం వైద్యం లాంటివి. తినటానికి కష్టమే, పచ్చిము కష్టమే, వాళ్ళు యాక్ట్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇతరులు అట్ట కాదు. షార్ట్ చెప్పేసిన తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటాడో నేను ఆశ్చర్యపోయాను. దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, పక్క వాళ్ళతో జోకులు వేస్తుంటాడు, అవి చేస్తుంటాడు, ఇవి చేస్తుంటాడు. అయితే అంత మాత్రం చేత ఆ కాన్సన్ట్రేషన్ లేదా అంటే అది కాదు. అందుకనే హోమియోపతి పిల్.
ఒక దర్శకుడిగా ఇన్ని సంవత్సరాల్లో ఎంతో మంది నటీనటులు రాఘవేంద్ర గారి సినిమాలో యాక్ట్ చేస్తే అది మా అదృష్టంగా భావిస్తాం అని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, నీ కాళ్ళ మీద పడిన వాళ్ళు, నీ ద్వారా గొప్ప నటీనటులైన వాళ్ళు నాకు తెలుసు. ఇది కేవలం భగవంతుడు కెఎస్ ప్రకాష్ రావు గారు ఆ అమ్మ నీకు జన్మను ప్రసాదించారు. నువ్వు 100 సంవత్సరాలు ఉండి ఇంకా ఈ తరంలో కూడా నా బిడ్డలతో పాటు మిగతా వాళ్ళకు కూడా నువ్వు దర్శకత్వం చేయాలని. యు ఎవర్ గ్రీన్. ఏ తరానికి నీ మైండ్ పనికొస్తుంది. నువ్వు గొప్ప దర్శకుడివి. నేను ఒక రికగ్నిషన్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అ స్టార్, యాజ్ అ పర్సన్ దొరికింది. ఆల్ ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ అండ్ మై గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్ టిల్ ద లాస్ట్ బ్రెత్. మీ సినిమా అనేది ఒక స్పెషల్, అది అందులో పాటలు ఇంకా స్పెషల్. రాఘవేంద్రరావు గారు నా కెరియర్లో ఎంటర్ అయినాకే బయట పిక్చర్లు కూడా అంత స్టాండర్డ్ ఉన్న సినిమాలు తీయటం, సూపర్ డూపర్ హిట్లు అవటం జరిగింది. ఫస్ట్ అసలు హీరో ఇమేజ్ పెంచడానికి ప్రయత్నించే డైరెక్టర్ రాఘవేంద్రరావు. అందువల్ల మహేష్ ఫస్ట్ ఇంట్రడక్షన్ డెఫినెట్గా రాఘవేంద్రరావే డైరెక్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకుని రాఘవేంద్రరావుని అడిగితే ఒప్పుకుని చేశాడు. ఫస్ట్ పిక్చరే స్టార్డమ్ వచ్చింది. స్పాట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో 3 రీలు మధ్య నుంచి 13 రీల దాకా చూసినా కూడా ఎంజాయ్ చేయగలిగిన టెక్నిక్ కానీ, దానికి ఉన్న ఒక ప్రక్రియని కానీ పట్టుకున్న అతి తక్కువ మంది గొప్ప దర్శకులలో రాఘవేంద్రరావు ఈజ్ ది ఇండియన్ వెర్షన్ ఆఫ్ స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నాడు. సార్ నాతోటి అంతే కాదు, ఎవరితో ఏంటైనా సార్ వెరీ క్లోజ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అలాగే ఉన్నారు. నాకేంటో అంత అనిపించలేదు, బికాస్ సార్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా లైక్ వెరీ కామన్ మ్యాన్ లాగే. I say that was my luckiest day when I met him. బాక్సాఫీసును దోచుకున్న మోసగాడు మీరు, కథానాయకుల్లో కొత్త అందాలు వెతికే వేటగాడు మీరు, నిరంతర శ్రామికుడిగా కూలీ నెంబర్ 1, కొత్త ఐడియాల్లో కేడీ నెంబర్ 1, గురువు గారు అని పిలిపించుకుంటూనే స్టూడెంట్ నెంబర్ 1. ఆయన అసలు ఎవరిని పేరు పెట్టి పిలవడు, రే అని కూడా పిలవడు. ఆయన రే అని ఎవరిని పిలుస్తారంటే ఇంకా ఈ మనోడే, నేనేమైనా పిలవచ్చు అని చదువు ఉంది అనుకుంటే రే అని పిలుస్తారంట. సో నువ్వు నువ్వు సర్కిల్లోకి వచ్చేసావని చెప్పి కంగ్రాట్స్ చెప్పడం మొదలెట్టారు. చాలా సార్లు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి బాలీవుడ్లో రాజ్ కపూర్ గారి లాగా గ్రేటెస్ట్ షోమ్యాన్ ఎవరంటే కె రాఘవేంద్రరావు గారు తెలుగు అన్నది అందరికీ తెలిసినదే. నాకు తెలిసి రాజ్ కపూర్ కంటే రాఘవేంద్రరావు గారు ఒక 4-5 మెట్లు ఎక్కువ యాజ్ ఎ డైరెక్టర్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ షోమ్యాన్షిప్, ఆయన పొరపాటును కూడా ఒక అన్నమయ్య, రామదాస్ లాంటి సినిమాలు టచ్ చేయలేరు. ఐ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ ఉంది స్వామీజీ మీద. నాకు చాలా నమ్మకం కూడా ఉంది, చాలా విశ్వాసం ఉంది దట్ హీ విల్ నాట్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ మీ. అండ్ నాకు తెలిసి రాఘవేంద్రరావు గారు ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్ తెలుగులో ఒక విజువల్ స్ప్లెండర్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్యాంటసీ లోకంలోకి వెళ్ళిపోవటానికి ఒక మర్చిపోయి మన ఒక ర్యాండమ్ అంటే చాలా ర్యాండమ్ జీవితంలో ఒక చిన్న ఇంట్లో వాటిలో ఉండి టికెట్ కొని వెళ్తే ఏదో ఒక స్వర్గలోకంలోకి వెళ్ళిపోయే ఫీలింగ్ వచ్చేది. అది ఆయన క్రియేట్ చేశారు. సో దాంతో ఆబ్వియస్లీ ఒక మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మీరు అందుకోవాలి అలాంటి స్వర్గం అనే ఫీలింగ్ క్రియేట్ చేయడంలో ఐ థింక్ దట్ వాస్ హిస్ బిగ్గెస్ట్ సక్సెస్. ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ నాకు సినిమా డైరెక్టర్ అవడానికి. ఇలాంటి లెజెండ్స్ తో పనిచేయడం డెఫినెట్లీ నా లైఫ్ ఒక క్రెడిట్. నేను ఎన్ని చేసినా రాఘవేంద్ర గారు 100 సినిమా చేశారు నేను చెప్పుకోవచ్చు. నా లైఫ్ అంతా చెప్పుకోవచ్చు. నేను ఏం అచీవ్ చేయకపోయినా ఆ మార్క్ అయితే ఒకటి ఉంటుంది. ఆ సినిమా ద్వారా ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు సిట్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ ఇన్ రాష్ట్రపతి భవన్ అండ్ వాచ్ ద మూవీ. సో డైరెక్టర్ గారు ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. ఆయన ఇప్పటికి ప్రతి సినిమా చూడటం, అందరికీ ఫోన్ చేసి మాట్లాడటం, అందరిని అప్రిషియేట్ చేయటం, అంటే ఒక డైరెక్టర్గా ఆయన ట్రావెల్, ఆయనకి ఆ డైరెక్టర్ కష్టం కానీ అవన్నీ తెలుసు కాబట్టి ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈయనకి ఏకలవ్య శిష్యులు కొన్ని 100,000 మంది ఉంటారండి. ఆయన దగ్గర స్వచ్ఛంగా పని చేయకపోయినా అందులో నేను ప్రథమ స్థానంలో ఉంటానండి. ఒక ఏజ్ వస్తే ఎవరికైనా ఒక చాదస్తం, ఒక నసం ఎక్కువ అవుతుంది. 0%. ఒక మనిషితో అనుబంధం అనేది ఉంటుంది చూసారా, అది రకరకాలుగా ఫామ్ అవుతుందండి. ఆ తర్వాత రోజులు తిరిగి మళ్ళీ ఇలా కూర్చునే సందర్భం వస్తుందని నేను అనుకోలేదు. చెప్తే నోరు మూసుకుని చేయలేదు. నాకు అనిపిస్తుంది అంటే ఈ 52 ఎపిసోడ్ల తాలూకు సారాన్ని అంటే వచ్చిన గెస్ట్లు అదంతా మైనస్ చేసి ఓన్లీ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెనేషన్, ఏ షాట్ ఎందుకు తీశారు అనేది కేటగిరీ లాగా చేసి గైడ్ లాగా చేయొచ్చు అనిపించింది. ఒక వీడియో గైడ్ అంటే యాక్చువల్గా వెళ్ళి ఒక యాప్లా చేసి అందులో సెర్చ్ చేస్తే క్లోజప్స్, అంటే క్లోజప్స్ గురించి ఆయన మాట్లాడిన
క్లిప్స్ అన్నీ ఉంటాయి. లేకపోతే బ్యూటీ ఆఫ్ హీరోయిన్ అనే ఒక కాస్ట్యూమ్స్ అని కొడితే కాస్ట్యూమ్స్ గురించి ఆయన చెప్పినవన్నీ దానికి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడా క్లిప్స్ లాగా వస్తే ఇట్ వుడ్ బి ఫెంటాస్టిక్ వీడియో గైడ్. రాఘవేంద్రరావు గారు ఎన్నో సినిమాలు చేశారు, ఎంతో మంది ఆర్టిస్టులతో చేశారు. నాకు తెలిసి ఈవెన్ పూజ్యులు ఎన్టీ రామారావు గారు అంత గొప్ప ఆర్టిస్ట్, ఆయన కన్నా మంచి సినిమాలు నాతో తీశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. ప్రేమను పంచించే గొప్ప హృదయం కాబట్టి ఈ రోజున ఆయన మాకు దరిద్రుడు కనపడ్డ, ఆయన మా ఇంటి పెద్దగా కనపడుతుంటారు. సో హెడ్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా దర్శకేంద్రుడిని అభినందించారు. ఆయన పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ నా నమస్కారం. రాఘవేంద్ర గురించి మాట్లాడాలంటే చాలా చాలా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఐ కెన్ సే. బెస్ట్ విషెస్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు దర్శకేంద్రుడి పట్ల తమ ఆదరాభిమానాల్ని వ్యక్తం చేయడం ఎల్లలు దాటిన రాఘవేంద్రరావు గారి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎన్టీ రామారావు గారితో మన నాయకుడితో 12 సినిమాలు తీశారు. 12 సినిమాలు, ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దానికే కాంపిటీషన్ వచ్చింది. ఒకసారి తలుచుకుంటే ఆణిముత్యాలు మళ్ళా తీలేవు. రాబోయే చరిత్రలో కూడా మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక యాక్టర్ పుట్టడు, రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం దొరకదు. ఒక అడవి రాముడు కానీ, ఒక జస్టిస్ చౌదరి కానీ, కొండవీటి సింహం కానీ, ఇలాంటి పిక్చర్స్ మనం చూస్తే చాలా గొప్ప పిక్చర్స్ వచ్చాయి. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మేజర్ చంద్రకాంత్ తీశారు. ఆ పిక్చర్ తీసిన తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది నాకు బాగా గుర్తుంది. మీ సినీ స్వర్ణోత్సవం 50 సంవత్సరాలు మీరు విజయవంతంగా ప్రత్యేకతతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి ఈ సందర్భంగా ఇంత స్థాయికి చేరుకొని ఉన్నత ప్రమాణాలు పాటించడమే కాకుండా మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక సంపద వాటితో కూడిన సినిమాలు కూడా మీరు తీయడం చాలా సంతోషం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ 1 సంవత్సరం పాటు సౌందర్యలహరి ప్రోగ్రాంని ఈటీవీ ద్వారా వీక్షించి ఆదరించినందుకు ముందుగా ప్రత్యేకంగా వారందరికీ నా ధన్యవాదాలు. 50 సంవత్సరాల నా సినీ ప్రయాణం ఆడియో విజువల్ బయోగ్రఫీ టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకున్న శ్రీ రామోజీరావు గారికి, బాపిరెడ్డి గారికి, ఈటీవీ ప్రోగ్రాం సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ప్రోగ్రాంకి వచ్చిన నా ప్రియమిత్రుడు గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యంకి స్పెషల్ థ్యాంక్స్. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం గురించి చెప్పంగానే నన్ను ప్రోత్సహించిన శ్రీ దాసరి నారాయణ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే నా ప్రోగ్రాంకి వచ్చి నన్ను ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. అడగంగానే నా సినిమా క్లిప్పింగ్స్ ఇచ్చిన జెమినీ టీవీ, మా టీవీ, జీటీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా నా అభినందనలు. ఈ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అప్పటికప్పుడే నా సినిమాల మీద ఒక పాట రాసి అక్కడికక్కడే కంపోజ్ చేసి నాకు ట్రిబ్యూట్గా ఇచ్చిన సంగీత సరస్వతి కీరవాణి వాళ్ళ బృందానికి నా ఆశీస్సులు. సౌందర్యలహరి టైటిల్ సాంగ్ రాసిన నా ప్రియశిష్యుడు చంద్రబోసు, దాన్ని కంపోజ్ చేసిన జోష భట్లకి నా ఆశీస్సులు. పర్టికులర్గా సూత్రధారుల గురించి చెప్పాలి అంటే యాంకర్స్ సుమ, ఝాన్సీ, సునీత, లాస్య, అశ్విని, అలాగే అనంత్ శ్రీరామ్కి స్పెషల్ థ్యాంక్స్. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం చూసినప్పుడల్లా ఫేస్బుక్ ద్వారా, మెసేజెస్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా స్పందించిన ప్రేక్షకులకి, నా ప్రియమిత్రులకి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సౌందర్యలహరి ప్రోగ్రాం గురించి 2 రాష్ట్రాల్లోనూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ₹1 కూడా తీసుకోకుండా ఇచ్చిన ప్రకాష్ ఆర్ట్స్ సుబ్బారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. సౌందర్యలహరి ప్రోగ్రాంకి ప్రత్యేక ప్రశంసలు కురిపించిన పెద్దలందరికీ నా వందనాలు. అడగంగానే ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చిన హీరో హీరోయిన్స్కి, ఇతర నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ఈ తరం దర్శకులు, గొప్ప గొప్ప దర్శకులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రోగ్రాం సినీ ఫీల్డ్లోకి రావాలనుకున్న నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, నటీనటులకు కానీ ఎంతో ఉపయోగపడుతుందని అందరూ చెప్పారు. ఎంతో కాకపోయినా కొంతైనా ఉపయోగపడితే మా ప్రయత్నం ఫలించినట్లే. మీ రాఘవేంద్రరావు. శిఖర సమానమైన ఆయన ప్రతిభా పాటవాలు, అమృత వాహినులు, అఖండ జీవనది గమనాలు అవి నిత్యం, నిరంతరం, నిరవధికంగా కొనసాగుతూనే ఉంటాయి.
దర్శకేంద్రుడి సినీ ప్రస్థానం మాత్రం ఎన్నో మలుపులతో మరెన్నో మైలురాళ్లతో ముందుకు సాగిపోతూనే ఉంటుంది గంగోత్రిలా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా నువ్విచ్చిన మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా దస్తూరి నుదుటను విరిసి కస్తూరిగా. నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా చేరాతలు నా తల రాతను మార్చంగా. నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అర్థంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా